హాయ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికి కూడా. సో ఇవాళ పొలిటికల్ సైన్స్లోని 317 పొలిటికల్ సైన్స్. సో దీంట్లోని నేను మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 23rd చాప్టర్ గురించి చెప్తాను మీకు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పొలిటికల్ సైన్స్లో మన రాష్ట్రం గురించి క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే టెక్స్ట్ బుక్లోనే మనకి ఇచ్చాడు కొన్ని క్వశ్చన్స్. ఏంటంటే అవి చాలా పెద్ద లెసన్ ఇది. రైట్ అండ్ ఎస్సే ఆన్ ఎమర్జెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, డిస్కస్ ద ఫార్మేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇన్ 1948, రైట్ ఏ నోట్ ఆన్ విశాలాంధ్ర మూమెంట్, డిస్క్రైబ్ ఫజల్ అలీ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ టూ ఆఫ్ ద ఎస్ఆర్సి రికమెండేషన్స్ ఆఫ్ తెలంగాణ, ఎక్స్ప్లెయిన్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, రైట్ అబౌట్ ద రోల్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి 1969, రైట్ అబౌట్ ద ఇంటలెక్చువల్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ మూమెంట్, రైట్ అబౌట్ సకల జనుల సమ్మె, explain the 6-point formula, what do you meant by mulki rules. సో ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే యాక్చువల్గా 1948లో ఎప్పుడైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ వచ్చేసి మిలిటరీ ఆపరేషన్ పోలో ఆపరేషన్ చేసిన తర్వాత ఏమైందంటే ఇది హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయింది. సో ఈ హైదరాబాద్ స్టేట్ అంటే ఏంటంటే ఇట్స్ ద పార్ట్ ఆఫ్ కన్నడ స్పీకింగ్, మరాఠీ స్పీకింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర, కన్నడ స్పీకింగ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ తెలుగు స్పీకింగ్ ఫ్రమ్ తెలంగాణ. ఇదంతా కలిపేసేసి హైదరాబాద్ స్టేట్గా ఫామ్ అయింది. సో దిస్ హైదరాబాద్ స్టేట్ వాజ్ దేర్ అంటిల్ 1956. ఎందుకంటే 1953లో ఈ విశాలాంధ్ర మూమెంట్తో ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. బట్ ఇన్ 1956 ఏమైందంటే ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ద్వారా ఏం చేశారంటే సేమ్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ని కలపడానికి ఏం చేస్తారంటే అప్పుడున్నటువంటి కొంతమంది నాయకులతోని ఒక జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్ చేసేసి పైన ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ని కింద ఉన్నటువంటి ఆంధ్ర స్టేట్ని కలిపేసి కొత్త స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ కింద దే ఫార్మ్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయింది 1956 November 1st. అందులో మళ్ళీ ఏం చేస్తారంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ని తీసుకెళ్ళి గుల్బర్గా లాంటి జిల్లాలను తీసుకెళ్ళి కర్ణాటకలో కలపడం జరిగింది. పైన ఉన్నటువంటి నాందేడ్ ఇటువంటివన్నీ కూడా తీసుకెళ్ళి మహారాష్ట్రలో కలపడం జరిగింది. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా ఫామ్ అయింది. దాని తర్వాత యాక్చువల్లీ ఈ మూమెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే ముల్కీ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ముల్కీ మూమెంట్? ముల్కీస్ అంటే ఎవరంటే ద ముస్లిమ్స్ హూ కేమ్ టు తెలంగాణ, దే దెమ్సెల్ఫ్ కాల్డ్ యాజ్ ముల్కీస్. వాళ్ళంతా వాళ్ళు ముల్కీ అనుకున్నారు. సో ఇక్కడ ఏమైందంటే కొంతమంది ఈ హైదరాబాద్ స్టేట్ని రూల్ చేసేటప్పుడు కొంతమంది ప్రైమ్ మినిస్టర్స్ ఏం చేస్తారంటే నార్త్ సైడ్ నుంచి కొంతమంది తీసుకొచ్చేసి వర్క్ కోసము వాళ్ళకి పదవులు ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయిపోయేసి ముల్కీ రూల్స్కి వచ్చారు. సో ఇక్కడ వాళ్ళకి ఇక్కడికే జాబ్స్ తేవాలని చెప్పేసి అందులో చూడండి ఎంప్లాయీస్ సివిల్ లిస్ట్ 1886లోనే ఇక్కడ ముల్కీ రూల్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ముల్కీ రూల్ ప్రకారం ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ బార్న్ ఇన్ హైదరాబాద్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ముల్కీ. అంటే ఎవడైతే హైదరాబాద్లో పుడుతాడో వాడు ముల్కీ. ఏ పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ అట్లీస్ట్ 15 years ఇన్ హైదరాబాద్ వాడికి ముల్కీ యొక్క స్టేటస్ వస్తుంది. వైఫ్ ఆఫ్ ముల్కీ మెన్ వేర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ముల్కీ. అంటే నువ్వు ఎవరినైనా భార్యని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అనుకోండి ముల్కీగా ఉండి ఆమె కూడా ముల్కీగా అయిపోతుంది. వెన్ ఏ ముల్కీ ఉమెన్ మ్యారీస్ అదర్ కాస్ట్ అంటే వేరే అతని మ్యారేజ్ చేసుకుంటే ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ముల్కీ. సో ముల్కీ అనేది ఏంటంటే హైదరాబాద్లో జాబ్ రావడానికి చాలా ఇంపార్టెంట్. ఇది గైర్ ముల్కీ మూమెంట్ 1952లో సపరేట్గా ఒక ఉద్యమం జరిగింది. ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ ముల్కీస్కే ఇవ్వాలి, నాన్ ముల్కీస్ని ఎలిమినేట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళకే జాబులు ఇవ్వాలని చెప్పేసి 1952లో కూడా ఒక ఉద్యమం జరిగింది. దాని తర్వాత జనరల్ చౌదరి మిలిటరీ గవర్నమెంట్ 1948 to 1949 తెలిసిందే మనకి ఇక్కడ మిలిటరీ గవర్నమెంట్ నడిచింది కొన్ని రోజులు. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇన్ 1948 ఇట్ హాస్ ఫార్మ్డ్, పొలిటికల్ డెవలప్మెంట్ ఫ్రమ్ 1948 to 1956. సో హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయినాక 1948 నుంచి 1956 చాలా పొలిటికల్ డెవలప్మెంట్ జరిగినాయి. అంటే ఇక్కడ విశాలాంధ్ర మూమెంట్ జరగడము, ఇక్కడ తెలంగాణలో పొలిటికల్గా ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర మహాసభ రావడము. సో ఇవన్నీ ఏమైపోయినాయి అంటే మొత్తం మీద ఈ నెగోషియేషన్స్తోనే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్తోనే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ స్టేట్ 1956లో ఫామ్ అయింది. సో ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విశాలాంధ్ర మూమెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత చాలా జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగినాయి.
ఎటువంటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటే ఒకవేళ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర నుంచో లేకపోతే రాయలసీమ నుంచో ఉంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం తెలంగాణకి ఇస్తాము. అలాగే ఒకవేళ తెలంగాణ నుంచి చీఫ్ మినిస్టర్ ఉంటే డిప్యూటీ సీఎం ఆంధ్ర నుంచి లేదంటే రాయలసీమ నుంచి ఇస్తాం. తర్వాత మంత్రివర్గ కూర్పులో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ది మినిస్టర్స్ ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఇస్తాము. ఎందుకంటే తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాబట్టి. ఎందుకంటే తెలంగాణ వెనుకబడిన ప్రాంతం ఎందుకంటే తెలంగాణ 224 సంవత్సరాలు నిజాం పరిపాలనలో అలాగే ఉర్దూ లాంగ్వేజ్గా చూడడం జరిగింది. అదే ఆంధ్ర ఏమైందంటే బ్రిటిష్ కల్చర్ని వాళ్ళు ఇమిడించుకున్నారు. సో మన దగ్గర చదువు చాలా తక్కువ ఉండే, లిటరసీ చాలా తక్కువ ఉండే కాబట్టి డెవలప్ చేయడానికి అప్పుడు కొంచెం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ చేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిందో మెల్లగా స్లోగా దే ఫర్గాటెడ్ అబౌట్ ది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. సో ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ మొత్తానికే మర్చిపోయిన తర్వాత స్లోగా ఏమైపోయిందంటే 1969 వచ్చేసరికి అందరికీ ఒక అబద్ధత భావం ఏర్పడి 1969లో ద బిగ్గెస్ట్ తెలంగాణ మూమెంట్ అనేది 1969 ఇయర్లో జరిగింది. సో ఇక్కడ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ రికమెండ్స్ సపరేట్ స్టేట్ ఫర్ తెలంగాణ. ఎప్పుడు ఇది మన 2001 నుంచి 2014 దాకా ఏదైతే గొడవలు అయినాయో, అజిటేషన్ అయిందో, అప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ హెడెడ్ బై శ్రీకృష్ణ, దీన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా అంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అధ్యయనం చేశారు, రాష్ట్రం మీద తిరిగేసి దే రికమెండెడ్ దట్ దేర్ షుడ్ బి ఏ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విత్ సమ్ ఫ్యూ పాయింట్స్. చూడండి, ద ఎగ్జిస్టింగ్ ఆంధ్ర స్టేట్ యాజ్ ఫోర్స్డ్ మెనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవర్ సిన్స్ ఇట్ వాస్ క్రియేటెడ్. ఇట్ కంపారిజన్ విత్ తెలంగాణ ద ఎగ్జిస్టింగ్ ఆంధ్ర స్టేట్ హ్యాజ్ ఏ లో పర్ క్యాపిటల్ రెవెన్యూ. ఒకప్పుడు ఆంధ్రాకి చాలా తక్కువ రెవెన్యూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ వాళ్ళు మొత్తం కూడా డెవలప్మెంట్కి దూరం అయిపోయినారు. సో ఇక్కడ వీళ్ళు కొన్ని ఫార్ములాస్ చేశారు, కొన్ని ఏంటంటే అన్నిట్లలో అందరూ కూడా ఆమోదంగా తీసిన ఫార్ములా ఏంటంటే టేకింగ్ హైదరాబాద్ సిటీ యాజ్ ద జాయింట్ క్యాపిటల్ ఫర్ 10 years ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్. అంటే ఆ 10 yearsలో ఆంధ్రప్రదేశ్ కెన్ ఫార్మ్ ఏ న్యూ క్యాపిటల్ స్టేట్. సో ఈ విధంగా న్యూ క్యాపిటల్ సిటీ. సో ఈ విధంగా చాలా శ్రీకృష్ణ కమిటీ తిరిగి ఆ డిమాండ్ ఫర్ తెలంగాణ చూడడము, రోల్ ఆఫ్ ఇక్కడ కేసీఆర్ గారి రోలు, కాంగ్రెస్ హైకమాండ్. అలాగే ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ హైకమాండ్ ఏంటంటే సోనియా గాంధీ ఇక్కడ తెలంగాణ ఇస్తా అని చెప్పేసి చెప్పడము, దాన్ని తీసుకెళ్ళి బిల్ పాస్ చేయించుకోవడం, ఇవన్నీ జరిగినాయి. వన్ బై వన్ జరిగినాయి. సో ఇక్కడ ఏంటంటే తెలంగాణ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 1969లో 369 మంది చనిపోయినారు. తర్వాత మళ్ళీ మీకు సెకండ్ టైం మళ్ళీ దశ ఉద్యమం జరిగింది 2001 నుంచి 2014 దాకా. అది కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినాక విద్యార్థులు కూడా అందులో పాల్గొని ఈ ఉద్యమాన్ని బాగా ఏమంటారంటే ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయినారు. తర్వాత ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ జాయింట్ యాక్షన్ కమిటీస్, జేఏసీస్. ఈ జేఏసీస్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయిన తర్వాత సకల జిల్లా సమ్మె చేయడం. సకల జిల్లా సమ్మె అంటే ఆల్మోస్ట్ అన్ని సంఘాలు అందులో పాల్గొనడం, గవర్నమెంట్ని స్తంభించడం, పెన్ డౌన్ చేయడం, సాగరాహారం చేయడం, ఇటువంటి దిస్ ఆల్ ద థింగ్స్ మేడ్ ద గవర్నమెంట్స్ టు కంపల్సరీ గివ్ తెలంగాణ స్టేట్. సో 1969 అజిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దాంతో రోల్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి. సో తెలంగాణ ప్రజా సమితి కూడా అప్పుడు చాలా కీలకంగా నిలబడ్డది. తర్వాత ఇక్కడ 6 point ఫార్ములా, ఇంటలెక్చువల్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. చాలామంది ఇంటలెక్చువల్స్ తెలంగాణ మూమెంట్లో పాల్గొనడం జరిగింది. తెలంగాణ మూమెంట్ 2001 నుంచి 2014 దాకా ఇట్ వాజ్ అ మూమెంట్ వేర్ అంటే తెలంగాణ 1969లో ఉద్యమం జరిగిన తర్వాత అందరూ గుర్తుపెట్టుకోవాలి, 1980sలో ఎప్పుడైతే 1981-82లో నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిందో ఆంధ్రుల ఆత్మగౌరవం అని ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఏం మాయ చేసిందో కానీ తెలంగాణ ఉద్యమమే మొత్తం నీరుగారిపోయింది. అసలు తెలంగాణ కావాలి అనుకున్న వాళ్ళు మొత్తానికి తగ్గిపోయినారు. ఆయన ఇక్కడ ఏంటంటే కొంతమంది మేధావులు, కొంతమంది ఇంటలెక్చువల్సే తెలంగాణకి జరుగుతున్న అన్యాయం పైన కొట్లాడుకుంటూ వస్తున్నారు. లైక్ ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ రావు గారు, ఇంకా చాలామంది. సో వీళ్ళందరూ ఏం చేశారు, 2001 వచ్చేసరికి కేసీఆర్ని బాగా ఎడ్యుకేట్ చేసి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. There should be a political party and this political party should and must take the bill into the parliament. లోక్సభలో కానీ రాష్ట్రసభలో కానీ బిల్ తీసుకెళ్ళాలి. అంటే ఇది రాజకీయంగానే మనం కొట్లాడాలని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు 2001లో ఏం చేశారంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టినారో టీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత అప్పుడు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రావడానికి వాళ్ళ మేనిఫెస్టోలో మేము ఒకవేళ పవర్లోకి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీ విల్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే 2004లో పొత్తు పెట్టుకొని విన్ అయినారు. సో వాళ్ళు చేయట్లేదు.
2009లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఏమంటారు, రాజీనామాలు చేయడం, మళ్ళీ రాజీనామాలు చేయడం, వెళ్ళడం, మొత్తం మీద 2014కి వచ్చేసరికి ఆ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో అది రాజకీయ పార్టీల దగ్గర నుంచి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తెలంగాణలో చెట్టు చీమ మనిషి అందరు కూడా ఫార్మేషన్ ఆఫ్ ది న్యూ తెలంగాణ స్టేట్ కోసం కొట్లాడడం స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈ యొక్క న్యూ తెలంగాణ స్టేట్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో వీళ్ళతో పొత్తులు పెట్టుకోవడం, ఎలక్షన్స్ రావడం పోవడం ఎంత ఏదో జరిగింది. మొత్తం మీద అయితే 2014లో మనకి శ్రీకృష్ణ కమిటీ 2010లో ఏర్పడిన తర్వాత 4 ఏళ్ళు అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఒక తెలంగాణ స్టేట్ని ఫార్మేషన్ చేయాలని చెప్పేసి ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ న్యూ ఎస్ఆర్సీ కింద ఆ బిల్లుని తీసుకెళ్ళి February 20 రోజు ఆ బిల్ని మనకి లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభలో ఆ బిల్లు పాస్ అయ్యి వెంటనే రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభలో కూడా ఆ ఫార్మేషన్ ఆఫ్ న్యూ తెలంగాణ స్టేట్ని బిల్ని పాస్ చేసిన తర్వాత దట్ వెంట్ టు ద గెజెట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. దెన్ గెజెట్ రిలీజ్ అయినాక June 2 రోజు మనకి న్యూ తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో సేమ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఒకటే స్టేట్ ఉండాలి కదా, మరి తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక స్టేట్ సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నారు అందరు కూడా. అయితే ఇక్కడ ఏమైందంటే ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరాంచల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా సేమ్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్లే డివైడ్ అయినారు. దాన్ని సాకువా చేసుకొని ఇది ఒక న్యూ స్టేట్ ఫార్మ్ అయింది. సో ఇందులో చాలా ఉంటాయి. మీకు ఇప్పుడు నేను చెప్పింది క్లుప్తంగా ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 10-15-12 మినిట్స్లో. కానీ మీకు మోడల్ పేపర్లో ఈ యొక్క దీని గురించి చాలా ఉంటుంది. ఎందుకంటే ఈసారి పొలిటికల్ సైన్స్లో 319లో ఈ చాప్టర్ మొత్తం చేంజ్ అయిపోయింది. బుక్ చేంజ్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసిందంటే ఇప్పుడు ఒకప్పుడు ఇందులో ఏమవుతుందంటే ఈ చాప్టర్లో తెలంగాణ మూమెంట్, ముల్కీ మూమెంట్, 1969 ఉద్యమము, కేసీఆర్ మూమెంట్, కేసీఆర్ చేసినటువంటి తెలంగాణ జేఏసీ, సకల జన సమ్మె ఇవన్నీ ఉంటుండే. ఇక్కడ ఏం చేస్తారు ఈసారి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ద ఇంపార్టెన్స్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ ఇన్ ద తెలంగాణ స్టేట్, వాట్ డిడ్ తెలంగాణ కాంగ్రెస్ హ్యాస్ డన్, అవన్నీ యాడ్ చేసినామంట. అంటే ఏ గవర్నమెంట్స్ వస్తే వాళ్ళ యొక్క దీన్ని చెప్పుకోవడం అలవాటు కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీని ప్రకారంగా ఇది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో మన స్టేట్ గురించి మనం తెలియకపోతే వేస్ట్. ఇక్కడ ఇచ్చింది చూడండి చాలా, అంటే ఇక్కడ విశాలాంధ్ర మూవ్మెంట్ గురించి, 6 పాయింట్ ఫార్ములా గురించి, ముల్కీ రూల్స్ గురించి, తర్వాత ఎస్ఆర్సీ రికమెండేషన్స్ గురించి, ఫెడరల్ కమిషన్ గురించి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో నుంచే మీకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ క్వశ్చన్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 23rd లెసన్, ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో అందరూ కూడా ఈ యొక్క టాపిక్ని వినండి. అలాగే ఇది మీకు ఎక్కడంటే 23rd హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 23rd లెసన్లో ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా ఈ యొక్క లెసన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.